హలో అండి. ఈరోజు మా గార్డెన్‌లో ఉన్న మొక్కలన్నీ కూడా నేను ఆహ్, ఏంటంటే స్టెమ్ కటింగ్ ద్వారా, ఆకుల ద్వారా, వీటి ద్వారా ఏంటంటే కొత్త మొక్కలు చేస్తున్నానండి ఈరోజు. అవి నాకు చిన్నప్పటి నుంచి అంటే నాకు మొక్కలు పెంచేటప్పటి నుంచి కూడా నాకు ఈ అలవాటు ఉందనమాట. ఎక్కడైనా రిలేటివ్స్ ఇంటికెళ్ళినా, ఫ్రెండ్స్ ఇంటికెళ్ళినా కూడా మన దగ్గర లేని మొక్కలేమైనా ఉంటే సడన్‌గా వాళ్ళని ఆ మొక్క ఇవ్వండి అంటే బాగోదు కదండీ! ఏదో చిన్న కొమ్మ లేకపోతే ఒక 4 ఆకులున్నవి తీసుకొని, వాటిని ఇంటికొచ్చిన తర్వాత నేనిలా మట్టిలో పెడతానండి. అంటే మామూలుగా అయితే సాయిల్‌లో అంటే మెత్తగా బొండిస్క్ అంటాం కదా! ఆ ఇసుకలో పెడితే రూటింగ్ త్వరగా వస్తదనమాట. నేను మామూలుగా అయితే అలోవెరా ఆకులు లేకపోతే వేరే రూటింగ్స్ రావటానికి ఇలా రూటింగ్ హార్మోన్స్ ద్వారా ఇలా చేయటం అది నాకు అలవాటు లేదు. ఈ వీటి ద్వారానే నేను చేస్తాననమాట. నాకేంటంటే లక్కీగా నేను పెట్టిన ప్రతీదీ కూడా ఇలా రూట్స్ ఒస్తాయి. అయితే ఈ మధ్యన ఏమైందంటే నా దగ్గరున్న డిసెంబరాలు తర్వాత ఇలా కొన్ని మొక్కలు చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కూడా మా మాకు కూడా కావాలి ఈ మొక్క, మాకు కూడా కావాలి అని అంటున్నారనమాట అండి. అందుకోసం నేను ప్రత్యేకించి ఈరోజు ఏం చేశానంటే, ఇలా చిన్న చిన్న పాట్స్ రప్పించాననమాట. రప్పించి వీటిలో నేను నా దగ్గరున్న మొక్కల్ని నేనిలా చిన్న చిన్న కొమ్మల్ని పెట్టి వీటికి రూట్స్ వచ్చేలా చూసాను. రూట్స్ అన్నిట్లికి కూడా నేను పెట్టిన ప్రతి మొక్క కూడా ఇలా రూట్స్ వచ్చేసినాయండి. ఇలా నాటాననమాట వీటిని. ఇవన్నీ కూడా నా ఫ్రెండ్స్‌కి ఇవ్వటం కోసమే చేశాను. ప్రిపేర్ చేశాననమాట. అయితే ఏంటంటే మామూలుగా మనం మా చిన్నప్పుడైతే మట్టి పిడతలుంటాయి గదండీ! ఆ మట్టి పిడతల్లో హ్మ్. వచ్చేవన్నమాట మొక్కలు. వాటిని మనం ఆ పిడతల్ని మట్టి కుండలు పిడతలంటే వాటిని పగలగొట్టి డైరెక్ట్ మనం కుండీలో పెట్టుకుంటే వేర్లు అలాగే ఉండి వచ్చేసాయనమాట. మాకైతే అలాగే దొరికేవి. తర్వాత తర్వాత ఇలా ఇలా ప్లాస్టిక్ కవర్స్‌లోని వీటిల్లోని వస్తున్నాయి. ఇవన్నీ కూడా నాకు నర్సరీ అయితే తెలీదండి. నేను మాకు మండే అనుకుంటున్నాను నేను. మర్చిపోయాను. సాటర్‌డే. సాటర్‌డే గాని, మండే గాని ఒక స్ట్రీట్ ఉండేదనమాట. వెస్ట్ గోదావరిలో ఆ ఊర్లో. ఆ స్ట్రీట్‌లో దేవాలయం స్ట్రీట్ అని ఉండేదనమాట. పెద్ద గోపురం దేవాలయం, పెద్ద గోపురం అనమాట. ఆ స్ట్రీట్‌లో ఏంటంటే ఇంకా మార్నింగు 6:00 అనుకుంటానండి. ఆ టైంకి అది ఎంత దూరమైనా కూడా నడిచెళ్ళిపోయేవాళ్ళం అనమాట మొక్కలు తెచ్చుకోవటానికి. మొత్తం అన్ని వెరైటీ మొక్కలొచ్చేవి. అవన్నీ కూడా సాటర్‌డే తీసుకొచ్చి మేము వాటినన్నిటిని కూడా పాతేవాళ్ళం అనమాట. అప్పట్లో అంత కేరింగ్ అంటే మొక్కలకి ఇప్పుడు చేసినంత కేరింగ్ కాదు కదండీ! ఏదో ఈవినింగు వాటరేయడం అంతే. అంతకు మించి వాటికి ఏమి చేసేవాళ్ళం కాదు. ఇప్పుడంటే ఇలా మనం కిచెన్ వేస్ట్ అని, అదని, ఇదని అన్నీ వేస్తున్నాము. అప్పుడైతే డైరెక్ట్‌గా ఎందుకంటే కింద వేసేవాళ్ళం కాబట్టి డైరెక్ట్‌గా ఏ రోజు వేస్ట్ ఆ రోజు డైరెక్ట్ ఇంక మొక్కలకి వేసేసేవాళ్ళం. అప్పుడు వాటికి ఏంటంటే ఏమీ పెస్టిసైడ్స్ గానీ ఏమి వచ్చేవి కాదు. క్లైమేట్ కూడా అలా ఉండేదనమాట. అందుకోసం అంత హెల్తీగా వచ్చేయి. ఇప్పుడైతే ప్రతి మొక్క కూడా మనం చాలా కేరింగ్‌గా చూడవలసొస్తుంది. ఈ మనీ ప్లాంట్‌లేంటంటే నేను ప్రత్యేకించి నా దగ్గర ఒక 4, 5 వెరైటీస్ ఉన్నాయన్నమాట మనీ ప్లాంట్‌లు. వాటినన్నిటిని కూడా నేను ఇలాగా చిన్న చిన్న పాట్స్‌లో పెట్టాను. వాటిని ఇలా చేయడం వల్ల ఏంటంటే మన దగ్గర ఒకవేళ ఈ మొక్కలు మనం అనుకోకుండా మిస్ అయినా అంటే చనిచ్చిపోయినా, పాడైపోయినా వేరే మన ఫ్రెండ్స్‌కి ఇవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళ దగ్గర ఉంటాయి గదా! మనం మరలా తెచ్చుకోవడానికి ఉంటదనమాట. ఆ మొక్కని అలా ప్రొటెక్ట్ చేయటం వల్ల ఏంటంటే మన దగ్గర ప్రాబ్లమ్ అయినప్పుడు ఇలా ఫ్రెండ్స్‌కి ఇవ్వటం వల్ల ఎవరో ఒకళ్ళు మరలా మనకిస్తారనమాట. హ్మ్. అలా ఇస్తారు అని కాదు గానండి.
వాళ్ళ దగ్గర కూడా ఉంటే మంచిది కదా! ఇలా అన్ని వెరైటీస్ అందరి దగ్గర ఉండటం బెటర్ కదా! అని చెప్పి నేను ఇలా ప్రిపేర్ చేశాననమాట. ఈ రోజంతా కూడా ఇలాగే చేశానండి. అలాగే ప్రతిసారి కూడా నేను నా దగ్గరున్న రేర్ వెరైటీస్ అంటే వాటిని చామంతులేంటి, మందారాలేంటి ప్రతి వెరైటీ నేను పెంచాలని అనుకుంటానండి. నాకలా ఉంటది. అన్ని మొక్కలు ఉండాలి అనుకుంటాను నేను. అలాగే వీటిని కూడా మనీ ప్లాంట్స్ కూడా అంతే. అన్ని కలర్స్ నా దగ్గర ఉండాలి అని నా దగ్గర ఒకవేళ ఏదన్నా వెరైటీ మిస్ అయిపోయాననుకోండి, ఎవరినైనా అడిగి ఎక్కడైనా చూసాననుకో, వాళ్ళు రిక్వెస్ట్ చేసైనా సరే నేను చిన్న కొమ్మ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అంతా ఇవ్వాలని అనుకోరు కదండీ! అందుకోసం ఏంటంటే ఒక చిన్న కొమ్మైనా సరే నేను అడిగి తెచ్చుకుంటాను. పార్క్ దగ్గరికెళ్ళినా, లేకపోతే ఎక్కడికెళ్ళినా గూడా ఇలా బోగన్‌విల్లియా ఉంటది కదండీ! వాటిని కూడా నేను స్టెమ్ కటింగ్ ద్వారానే పెడతాను. అవి కూడా ఏదో ఒక చిన్నది తీసుకొస్తాను కొమ్మ. అది ఇలా నాటి ఆహ్, ఇలా పెడతాననమాట. ఇవన్నీ కూడా నేను చిన్న చిన్న కొమ్మలు. ఈ కొమ్మలన్నీ కూడా ఇలా స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టినవే. వీటన్నిటికి కూడా రూట్స్ వచ్చేసినియి. ఇవన్నీ కూడా నేను రిపోర్టింగ్ చేయాలనమాట. మరలా ఇవయిపోయిన తర్వాత వాటిని చేస్తాను. ఇవన్నీ ఇలా చిన్నగా పెట్టినయి గ్లాసుల్లో ఇవన్నీ కూడా రెడీ అయిపోయినియి. రూట్స్ వచ్చేసినియి వీటికి. సీజన్ అయిపోయాక చామంతులైతే మరలా మనం కలెక్ట్ చేయటం కష్టం కదండీ! అందుకోసం ఏం చేస్తానంటే మొత్తం ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత వాటినన్నిటిని కూడా ఒక మంచి అంటే రెగ్యులర్‌గా దొరికేవి కాకుండా కొన్ని ఏంటంటే సీజన్ అయిపోయేసరికి అవి వళ్ళిపోతాయన్నమాట. అందుకోసం వాటిని నేను ఇలా ఆకులు, ఆకులు పెట్టి వీటిని ప్రత్యేకంగా నేను ఇలా చేస్తాననమాట. ఇలా శాండ్‌లో పెట్టినా, తర్వాత మట్టిలో పెట్టినా వస్తదనమాట. వీటన్నిటి కూడా ఒక పెద్ద టబ్‌లో పెట్టి ఉంచుతాననమాట అండి. అవేంటంటే సీజన్ అయిపోయిన తర్వాత వాటిని ప్రత్యేకంగా పెట్టేస్తాను కాబట్టి నాకు నెక్స్ట్ సీజన్ వచ్చేసరికి ఇవన్నీ కూడా నాకు రెడీ అయిపోతాయన్నమాట మొక్కలు. వాటినప్పుడు నేను వేరేగా నాటుతాను. హ్మ్. ఇవేంటంటే గార్లిక్ వైన్ అండి ఇది. ఇది బంచెస్ కింద వస్తాయి కదా! ఫ్లవర్సు. ఆ గార్లిక్ వైన్ అది. అది నా దగ్గర ఒక్కటుంటే నేను ఒక 10, 15 స్టెమ్స్ ద్వారా చేశాను. అంతమందికిచ్చాననమాట. తర్వాత ఇదేమో డ్రాగన్ ఫ్రూటు. కాకపోతే డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే వైట్ కలర్ కాదిది. పింక్ అనమాట. ఆహ్, పింక్ కలర్ ఇది. ఇది కూడా అంతే. నా ఫ్రెండ్స్‌కి నేను ఇవ్వడానికి స్టెమ్స్ ద్వారా పెట్టాను. ఇది కూడా కట్టింగ్ చేసి పెట్టాను. ఇవేంటంటే చాలా షార్ప్‌గా ఉంటాయండి. వీటిని హ్యాండిల్ చేయటం చాలా కష్టం. అందుకనేనేమో ఇవన్నీ కూడా ఎడారుల్లోను వాటిలోనే ఉండే మొక్కలివి. మనమంటే ఇప్పుడు ఇలా పెంచుకుంటున్నాము. కానీ చాలా షార్ప్‌గా ఉంటాయండి అవి. వాటిని హ్యాండిల్ చేయటం అయితే చాలా కష్టం. ఇలా థర్మోకోల్ బాక్సుల్లో ఇలా ప్రిజర్వ్ చేస్తే శాండ్‌లో పెట్టి ఒక 2, 3 వీక్స్‌లో మనకిలా రూట్స్ వచ్చేస్తాయన్నమాట ఇవి. కొన్ని మేము ఉంచుకుని కొన్నేమో మా ఫ్రెండ్స్‌కి ఇస్తామన్నమాట అండి. ఇదైతే ఒక 3 మంత్స్ పట్టిందండి ఇది. ఓకే అండి.